చూడడం కూడా జనం తగ్గిపోయింది. అవును. అప్పట్లో బడ్జెట్ అంటే అట్టాగే చూసేవాళ్ళు. ఎందుకు అరే ఈ రేటు పెరుగుద్దురాయి, ఈ రేటు తగ్గుద్దురాయి. అవును. ఇప్పుడు అసలు ఏముండి అంటే వచ్చింది? అప్పుడు సిగరెట్ల దగ్గర నుంచి, టీవీల దగ్గర నుంచి, అన్ని వాషింగ్ మిషన్లు ఒక దాంట్లో పెంచేవాడు, ఒక దాంట్లో తగ్గించేవాడు. అదో పెద్ద గేమ్. ఎవడు ల్యాబీ వాడు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళకన్నట్టు. అవును. ఇప్పుడు అట్లాంటి ల్యాబీలు లేదు, ఆ గోళ లేదు, అదంతా జిఎస్టీ కౌన్సిల్. అవును. అసలు ఇప్పుడు ఏంది ఓ రకంగా చెప్పాలంటే నిజమైన చిట్టాబద్దులు. అది సంపద ఎంత ఉంది, ఖర్చు ఎంత పెడుతున్నాం, ఏ ఏ పథకాలు ఏమైనా వచ్చేస్తే చెయ్యాలి. ఆంధ్రప్రదేశ్కి ఏమన్నా ప్రత్యేక కేటాయింపులు అంటే ఇప్పుడు అమరావతి దాదాపుగా అయిపోయింది, వీళ్ళు వెళ్ళడం రావడం చూస్తూ ఉంటే ఏమన్నా సెపరేట్ కేటాయింపులు ఉండొచ్చు అంటే బేసిక్ గా ప్రత్యేకించి అమరావతి అని రాయరండి. అప్పులకి ఆల్రెడీ దీనికి ఓకే చేస్తున్నారు కాబట్టి ఆ అప్పులు తీసుకోవడం అది నడుస్తూ ఉంటది. అప్పుల మీద వడ్డీలు కడతారు లేదా అన్నటువంటిది నడుస్తూ ఉంటది. అది కేంద్రం కట్టాలా రాష్ట్రం కట్టాలా అన్నటువంటి. రాష్ట్రం ఏమంటది కేంద్రం కడుతుంది అంటది, కానీ వీళ్ళే కడుతున్నారని చెప్పి ఇక్కడ మళ్ళీ ఈనాడు రాసుకొచ్చింది కదా. కాబట్టి అది పక్క మన బడ్జెట్ కూడా ఉన్నట్టుంది. ఏం లేదండి, ఒకప్పుడు బడ్జెట్ ఎట్లుండేదంటే ఓ దొంగ నాటకాలకు ఒక ఛాయిస్. ఇప్పుడు కూడా దొంగ నాటకాలు ఆడుతున్నారు, కానీ అసలు దొంగ నాటకాలకి చెక్ పెట్టడానికి ఫిబ్రవరి కల్లా పెట్టేస్తున్నారు. ఇదివరకు ఏంటంటే ఏప్రిల్లోనూ మేలోనూ పెడతారు వాళ్ళు బడ్జెట్. మామూలుగా ఏంటి ఫైనాన్షియల్ ఇయర్ మార్చి 31కి ఎండింగ్. అప్పుడు ఉండే రూల్ ఏంటంటే వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే బడ్జెట్ లోపు పెట్టేసేసి మేము కేంద్రానికి రోడ్డు వేయడానికి 25,000 కోట్లు అడిగాం, లేకపోతే కాలువలు కట్టడానికి 10,000 కోట్లు అడిగాం అనేసి రాబడుల్లో చూపించేసేవాళ్ళు. తద్వారా మన దగ్గర ఉండి వచ్చే సంపాదన 1,50,000 కోట్లు అయితే